అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు 31st స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. చికెన్ తెచ్చుకుని బాగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఓ మిక్సీ జార్ తీసుకుని ఇందులోనే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకోవాలండి. చికెన్లోనే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని 1/2 కప్ పెరుగు కూడా వేసుకుని ముక్కొక్క పట్టీలా బాగా కలుపుకుంటూ ఉండి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. చికెన్కి ముక్కకి ఉప్పు, కారం, మసాలా పడితే బిర్యానీలోకి చికెన్ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నైట్ తెచ్చుకుని నైట్ మ్యాగ్నేట్ చేసుకుని మార్నింగ్ కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను పెద్ద బౌల్లోకి వేసేసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ దినుసులు కూడా చూపించాను కదండి. ఇక్కడ లవంగం, స్టార్, దాచిన చెక్క, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని స్టవ్ వెలిగించుకుని చికెన్ అన్నది 5% ఉడికితే అన్నది సరిపోతుందండి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని బిర్యానీ దినుసులు అన్నవి వేసుకోవాలి. చెక్క, లవంగ, స్టార్, మిరియాలు ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత ఇందులో నేను సాల్ట్ కూడా వేసానండి, నూనె కూడా వేసాను. ఇప్పుడు బాస్మతి రైస్ అన్నది అందులో వేసేసుకుని 80% ఉడికితే అన్నది సరిపోతుందండి. మనకి ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదన్నది కూడా టేస్ట్ చూసుకోవాలి ఇక్కడే. ఇప్పుడు చికెన్ అన్నది 5% ఉడికింది కదండి. జస్ట్ 5% చిన్న ఫ్లేమ్లో వదిలేసాను. ఇందులోనే ఇప్పుడు 80% రైస్ అన్నది వేసేస్తున్నాను. వేసేసుకుని పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో పుదీనా, కొత్తిమీర వేసాను. నేను ఎటువంటి కలర్ అన్నది వేస్తలేదు. సింపుల్గా కారం, ఇందులో గరం మసాలా పౌడర్ పైన వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసి లిడ్ అన్నది పెట్టేస్తున్నాను. కొంచెం గట్టిగా అన్నది పెట్టేస్తున్నాను. కొంచెం చిన్నది కాకుండా పెద్దది కాకుండా ఫ్లేమ్ 10 మినిట్స్ పెట్టుకుని తర్వాత చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ దమ్ బిర్యానీ అన్నది రెడీ అవుతుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో, చూసారా ఎంత పొలుగ్గా వచ్చిందో అన్నది. ఎక్కడా కూడా మనకి అంటుకుంటలేదు. మనం వాటర్లో బియ్యం వేసిన వాటర్లో ఆయిల్ కూడా వేసాం కాబట్టి చక్కగా పీస్ కూడా చాలా స్మూత్గా ఉడికిందండి. ఒక్కసారి ఈ 31st నా స్టైల్లో దమ్ బిర్యానీ అన్నది చేయండి. ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. ఇక్కడ చికెన్ కూడా చూపిస్తుందని ఎంత సాఫ్ట్గా ఉడికిందో అన్నది చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్.